ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం ఒకటైతే, ఏదైతే ఏప్రిల్ నుంచి కూడా ఏరియర్స్ మాకు ఆ రోజు నుంచి కూడా అంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజే ఏప్రిల్ నుంచి మేమందరం కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ నెల 3,000 రూపాయలు ప్లస్ ఈరోజు 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అవ్వాతాతకి పింఛన్దారులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే పర్టికులర్గా దీన్ని మీరు అనుకోవచ్చు పెన్షన్ విధానం ఎప్పటి నుంచో ఉంది కదా దీనికి, ఎందుకంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. బట్ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యాజ్ టీజ్గా అనుకున్నట్టుగానే జూలై నెల నుంచి 7,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో, జూలై నెల 7,000 రూపాయల పెన్షను, తర్వాత నెల నుంచి 4,000 రూపాయల పెన్షను ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది.